అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హేమవాణి తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వచ్చేసి మంత్లీ అండ్ వీక్లీ మీల్ ప్రిపరేషన్ ఇంకా ఫుడ్ స్టోరేజ్ ఐడియాస్ కూడా ఉంటాయండి. సో మనకి ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ ముందే తెచ్చేసుకొని జాగ్రత్తగా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి ఒక నెల పాటు కూడా సరిపోతాయి. మళ్ళీ మనం ఒక నెల తర్వాతే కూరగాయలు కొనుక్కోవచ్చు. సో లెమన్ అయితే ఇలా 2 వేస్లో నేను స్టోర్ చేస్తాను. ఒకటేమో డైరెక్ట్ వాటర్లో వేసి, ఇంకోటేమో 1 వీక్కి సరిపడా అయితే ముందే రసం తీసేసుకొని అలా చిన్న బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. అండ్ ఆకుకూరలు అయితే చాలా ఇంపార్టెంట్ కదండి. సో తోటకూర కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ ఇలాంటివి చక్కగా ఒక బాక్స్ తీసుకొని కింద ఒక టిష్యూ పేపర్ వేసి తర్వాత కట్ చేసినవి దాంట్లో పెట్టి దాని మీద మళ్ళీ ఇంకో టిష్యూ వేసి ఉంచుతాను అనమాట. దీంతో నేను ఒక రోజేమో తోటకూర ఫ్రై లాగా చేశాను, నెక్స్ట్ డేనేమో తోటకూర టమాటాలా చేశాను. సో ఈ బాక్స్ వచ్చేసి నేను కరివేపాకు సేవ్ చేసుకున్నాను. అండ్ దీంట్లో చూసారా, బాక్స్లో కింద వైపు అయితే టిష్యూ పేపర్ వేసాను, కానీ పైన సైడ్ టిష్యూ పేపర్ పెట్టలేదు కాబట్టి ఆ పైన సైడ్ మూతకి తడి అంటి అది ఆకుల మీదకి వెళ్ళి చూడండి అలా ఆకులన్నీ పాడైపోతాయి. అందుకే టిష్యూ పేపర్ కింద ప్లస్ వెజిటబుల్స్ పెట్టుకున్న తర్వాత దానిపైన కూడా పెట్టాలన్నమాట. అండ్ సేమ్ కొత్తిమీర కూడా అలానే సేవ్ చేసుకున్నానండి. ఇది ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అయింది కొత్తిమీర, కానీ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. సో అన్ని లీఫ్ వెజిటేబుల్స్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. అండ్ దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇది వచ్చేసి రాగి దోశ అనమాట. దీంట్లో నేను ముందుగా 1 కప్ ఏమో బియ్యం పిండి, ఒక 1/2 కప్ ఏమో రాగి పిండి, ఆ తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయలు ఇంకా క్యారెట్ తురుము ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. చూసారా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. అండ్ పల్లీల చట్నీ దానికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం క్యాలీఫ్లవర్ కానీ బ్రాకలీ కానీ ఇలా చక్కగా ముక్కలా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే దీంతో మనం క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే క్యాలీఫ్లవర్ 65 చేసుకోవచ్చు, లేకపోతే కర్రీ లాగా టమాటా వేసుకొని చేసుకోవచ్చు. సో ఒక 3 వేస్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. అండ్ బ్రాకలీ కూడా ఇలా సేవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ కొంచెం జ్యూసీ ఫ్రూట్ కదా. సో ఏం చేస్తానంటే కింద బాక్స్ చూసారా ఈక్వల్గా లేదు కదా బేస్. సో ఇలాంటి దాని మీద పెడితే ఏమవుతుందంటే పీసెస్ చక్కగా కొంచెం వాటర్ ఏదన్నా కారినా కానీ ఆ లోతుకున్న దానికి కిందకి వెళ్ళిపోతుంది. సో మిగిలినవి ఏవి దాంట్లో నాని తడిచిపోయి సాఫ్ట్గా మెత్తగా అయిపోకుండా క్రిస్పీగా గట్టిగానే ఉంటాయి అన్నమాట. సో దీని మీద కొంచెం మనం కారం జల్లుకొని గ్రిల్ చేసుకొని అయినా తినేయచ్చు, లేకపోతే హ్యాపీగా అలా అయినా తినేయచ్చు. సో ఇది నేను ఒక మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా కానీ యూస్ చేస్తాను అనమాట. తర్వాత మార్నింగ్ స్నాక్ అయిన తర్వాత కాసేపు కిందకి వెళ్ళాము జస్ట్ అలాగా. సో హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము కింద నుంచి. అండ్ తర్వాత ఇది వచ్చేసి చిల్లీ. మనకి సౌత్ ఇండియన్ డిషెస్లో ఎస్పెషల్లీ మెయిన్ యూస్ చేసే అన్నిటిల్లో కూడా పచ్చడిలో కూడా మనకి చిల్లీ అన్నది కంపల్సరీ కదా. సో హ్యాపీగా అలా వాష్ చేసి తొడలు తీసేసి పెట్టేసుకుంటే మనకి అవి ఫ్రెష్గా చాలా రోజుల పాటు ఉంటాయి అన్నమాట, తొందరగా పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా పల్లీల్ని కూడా నేను ముందే రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. అండ్ ఆడవాళ్ళు అంటేనే మల్టీ టాస్కింగ్ అండి. సో ఒక పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్కి రెడీ చేస్తూ ఉన్నాను, అండ్ ఇటు పక్కకు వచ్చేసి పల్లీలు అనేవి రోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ముందుగా కట్ చేసేసుకొని పీసెస్ అల్లం వెల్లుల్లి జార్లో వేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత కొంచెం నూనె వేసి మిక్సీ చేసుకుంటాను. దీంట్లో వాటర్ ఏం వేయను అనమాట. ఇలా చేసి మిక్సీ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఇది ఒక నెల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ పల్లీల్ని కూడా ఇలా రోస్ట్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. అప్పుడు పల్లీల చట్నీ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది కదా. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే అవిసె గింజలండి. అవిసె గింజలు అన్నది హెల్త్కి చాలా మంచిది. సో నేను ఇలా రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను వాటిని. ఈ కొన్ని పల్లీలు చక్కగా ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత పొట్టు తీసేసుకొని పెట్టుకుంటాను. చూసారా మా బాబు చక్కగా ఈ పల్లీలు చక్కగా ఎప్పుడంటే అప్పుడు తింటూ ఉంటాడు. ఈవినింగ్ స్నాక్స్కి కానీ లేకపోతే 11 o'clock పొద్దున్నే ఆ టైంలో ఆకలి వేస్తుంది కదా,
అప్పుడు లైట్ స్నాక్ లాగా తినొచ్చు వాటిని. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే చింతపండు పేస్ట్ అండి. సో ముందుగా గింజలు తీసేసుకొని ఇసుక కానీ మట్టి కానీ ఉన్నది వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నీళ్ళు మార్చేసి నానపెడతా అనమాట. అండ్ ఇలా కనుక మనం పెసలు కానీ లేకపోతే కాలా చనా కానీ ఇవన్నీ కూడా ముందుగా ఇలా నానపెట్టుకొని స్ప్రౌట్స్ లాగా వచ్చేలాగా చూస్తాను. ఇలా చేస్తే కనుక మనకి ఇది ఈవినింగ్ స్నాక్కి కానీ లేకపోతే కర్రీస్కి కానీ. నేనైతే ఈ పెసలు యాక్చువల్లీ బాక్స్ నిండా ఉండేవి. దీంతో ఒకరోజు పెసరట్టు చేశాను, చూసారా మొలకలు ఎలా వచ్చాయో. ఒకరోజేమో ఈవినింగ్ స్నాక్స్కి రాగా కూడా తినొచ్చు ఇది, లేకపోతే మనం కొంచెం ఆనియన్ వేసుకొని తాలింపు వేసుకొని కూడా తినొచ్చు. చూసారా ఇందాక వేయించుకున్న పల్లీలు అండ్ నిమ్మరసం ఇందాక యూస్ చేసాం కదా, సో అది. సో హ్యాపీగా ఇలా ఇన్స్టెంట్ స్నాక్ లాగా కూడా తయారైపోతుంది. పైగా ఇది చాలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ కూడా. హ్యాపీగా ఈవినింగ్ టైము మనకి ఇప్పుడు ఎలాగో లాక్డౌన్ కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ తాలింపు వేసుకొని దీన్ని ఒక్కొక్కసారి చపాతీలో కూడా తింటామండి మేము. ఒక చిన్న ఈజీ సింపుల్ కర్రీ లాగా అయిపోతుంది అనమాట. అండ్ పెసలతో నేను యాక్చువల్లీ మైక్రో గ్రీన్స్ కూడా గ్రో చేస్తాను. చూసారా ఇది ఒక థర్డ్ డేది. అండ్ ఇది కూడా చూసారా మొలకలు కొంచెం బాగా వచ్చాయి. సగమేమో దీంతో ఇప్పుడు నేను కర్రీ లాగా చేస్తాను చపాతీకి. అండ్ ఇంకొంచెం ఏమో ఈవినింగ్ స్నాక్స్ స్ప్రౌట్స్ లాగా తింటామన్నమాట. అండ్ ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదా, సో కావాలంటే మీరు గుజ్జులాగా తీసుకుని దాన్నైనా ఉడకపెట్టవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్ దీన్నైనా ఉడకపెట్టేసుకోవచ్చు అనమాట. ఇసుక ఉంటే కనుక మీరు కొంచెం గుజ్జు తీసి తర్వాత ఉడకపెట్టుకుంటే మీకు ఆ ఇసుక అన్నది రాకుండా ఉంటుంది. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేస్తామండి. అప్పుడు అది మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అన్నమాట. చూసారా నీళ్ళు అన్నీ పోయి బాగా దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇదంతా కూడా మనం సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక బాక్స్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే 3 నెలల దాకా కూడా చక్కగా ఉంటుంది. అండ్ దీంతో రసము, పులుసు లేకపోతే పులిహోర అన్నీ ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి. ఇందాక మనం అవిసె గింజలు పెట్టాం కదా, అది కూడా రెడీ. దీన్ని చక్కగా పౌడర్ చేసుకొని కర్రీస్లో వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి రాగి అండి. సో ఈ రాగుల్ని నేను వాష్ చేసి ఎండబెట్టాను ఆల్రెడీ. సో ఇది ఇంకా మనం ఫ్రై చేసేసుకొని లైట్గా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకుంటే మనకి రాగి మాల్ట్ కానీ లేకపోతే ఓట్స్ విత్ రాగి చాలా మంచిది. అది కూడా పిల్లలకి కూడా చాలా మంచిది. అండ్ ఈ ధనియాల పొడి కూడా ఇందాక చింతపండు రెడీగా ఉంది కదా, సో ఈ ధనియాల పొడి కూడా మనం వేయించేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటే మనం రసం అన్నది ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో ఇలా అన్నీ రెడీగా ఉంటే కనుక మనకి వంట అన్నది చాలా తొందరగా అయిపోతుంది. అండ్ చూసారు కదా ఇవన్నీ హ్యాపీగా ఫ్రిడ్జ్లో నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రిడ్జ్లో ప్లేస్ కూడా మిగులుతుంది. పైగా ఈ లాక్డౌన్ టైంలో ఊరికే బయటకు పరిగెత్తాల్సిన అవసరము లేకుండా ఉంటుంది. అండ్ చూసారు కదా ఇది వచ్చేసి చింతపండు పేస్ట్, ఇవేమో అవిసె గింజల పొడి, ఇదేమో ధనియాల పొడి. సో అన్నీ ఇన్స్టెంట్గా వెంటనే రెడీ అయిపోతాయి. అండ్ తర్వాత వచ్చేసి స్వీట్ కార్న్ అండి. నేను నా ముందు వ్లాగ్లో కూడా చూపించాను. ఇలా స్వీట్ కార్న్ అన్నది చాకుతో నీట్గా కట్ చేసేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. సో అలా చాకుతో కట్ చేసుకొని వచ్చేసిన వాటిని హ్యాపీగా ఒక బాక్స్లో కనుక ఒక టిష్యూ వేసుకొని తర్వాత బాక్స్లో వేసుకోండి. సో అలా వేసుకొని సేవ్ చేసేసుకుంటే కనుక ఇది ఒక వారం పాటు కూడా ఉంటుంది. మేమైతే ఒక 2 రోజుల్లో తినేసామన్నమాట, అందుకు టిష్యూ అదేమీ వేయలేదు. అండ్ చూసారా రాగి పౌడీ కూడా రెడీ అయిపోయింది. దీంతో దోశలకి, ఇడ్లీలకి అన్నిటికీ మంచిదే. పైగా రాగి మాల్ట్, మజ్జిగ కూడా చాలా మంచిది అంటారు. పైగా ఈ ఎండాకాలంలో ఇంకా మంచిది. పైగా పిల్లలు పాలు ఎవరైతే తాగరో వాళ్ళకి రాగి అన్నది కంపల్సరీ ఇవ్వాలి. అండ్ నాన్ వెజ్ కూడా ఇలా ఫ్రోజన్ చేసుకోవచ్చు. చికెన్ అండ్ ఫిష్ ఇలా ఫ్రోజన్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఎంత కావాలంటే అంత క్వాంటిటీ మ్యారినేట్ చేసుకోవచ్చు. నేను మ్యారినేట్ చేయడానికి వాడింది కొంచెం ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ లాస్ట్ కొంచెం నిమ్మరసం పిండి ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఈవినింగ్ స్నాక్స్లో ఎంజాయ్ చేశాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి.